సో దెన్ వాట్ నెక్స్ట్ ఆశన్న గారు ఏం చేయబోతున్నారు మీరు? సో మిగతా వాళ్ళతో మొదటి తరం నాయకులతో కంపేర్ చేస్తే ఆశన్న గారికి ఇంకా వయసు ఉంది. ఒక 10, 15, 20 సంవత్సరాలనే మీరు యాక్టివ్గా పనిచేయగలిగే అవకాశం ఉంది. ఈ కాలాన్ని దీన్ని ఎట్లా మీరు ప్రజల కోసం వెచ్చించబోతున్నారు? ఏంటి మీ ప్లానింగ్స్ ఏంటి? చాలామంది అంటున్నారు పార్టీ పెట్టబోతున్నారు మల్లోజుల ఆశన్న మిగతా వాళ్ళందరూ కలిసి అని అంటున్నారు. దేవ్జీ, దామోదర్ గారు, రాజిరెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి రాహుల్ని కలిసే అవకాశం ఉందంటున్నారు. కలిసినట్టున్నారు, ఆల్రెడీ కలిసారా? వేరే కాంగ్రెస్ నాయకులను కలిసినట్టున్నారు. వాళ్ళు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది అని అంటున్నారు. సో మీ ఆలోచన ఏంటి? ఏం చేయబోతున్నారు? మేము ఇప్పుడు ఏది చెప్పినా తొందరపాటే అవుతుంది. ఏదైనా కానీ ఒకటే, అంటే ఏ దిశలో ఆలోచనలు ఉన్నాయి అంటే మేము ఏదైతే నిబద్ధతతోటి పనిచేసినామో అదే నిబద్ధతతో ఉన్నాము. ఒక ప్రయత్నం మొదలుపెట్టినాం, కొనసాగుతున్న క్రమంలో ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు వచ్చినప్పుడు దాన్ని దిశను మార్చుకోవడము, ఎత్తుగడలు మార్చుకోవడము భాగంగా అట్లా చూస్తున్నాం దీన్ని మేము. నేనైతే నా మీద నాకు విశ్వాసం ఉంది. నేనైతే కరప్ట్ గాను అంటే కమిట్మెంట్కి సంబంధించిన విషయంలో నేను ఏదైతే చెప్తున్నానో దానికి చివరి వరకు కట్టుబడి ఉంటాను. అదే సమయంలో చాలా మీడియా అజెండాతోటి పెద్ద పార్టీ ఇంకేదో జరిగిపోతుందని చెప్పనేటువంటిది వాస్తవాలు గ్రౌండ్ సిచ్యువేషన్ వదిలిపెట్టి ఒక ప్రొజెక్ట్ చేయబడుతున్నది. అట్లా అద్భుతాలు మేము చేయలేము. మేమేం అద్భుతాలు చేసే శక్తి మా దగ్గర లేదు. చాలా పరిమితులు ఉన్నాయి మాకు. చాలా మందిలో, మీలో, ఇంకా చాలా మందిలో అందరి కలిస్తేనే అందరి సహకారంతో ఏమైనా చేయగలుగుతాం. నిబద్ధతతోటి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నానికి ఎంత సహకారం దొరుకుతుంది అనేటువంటి దాని మీద ఆధారపడి భవిష్యత్తు ఉంటుంది. అంటే మీరు లీడర్ కావాలనుకుంటున్నారా? లేదు, అట్లాంటి చాలా మంది పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. ముందు నుండి పార్టీలో నేను ఎట్లుంటున్నా అనేటువంటిది చాలా మందికి తెలుసు, మా వాళ్ళకి తెలుసు, చాలా మందికి తెలుసు. రేపు కూడా అట్నే ఉంటుంది తప్పించి వ్యక్తిగా ఏదో కావాలని చెప్పనేటువంటిది అయితే ఇప్పుడు ఉండదు. అట్లా కాకుండానే చూసుకొని ఇష్యూస్ మీద మీరు కొట్లాడబోతున్నారా? తెలంగాణలో జరిగే సమస్యల మీద, ప్రజా సమస్యల మీద మీరు పోరాటం ఉండబోతున్నారు? చర్చించుకొని హామీ ఏమని ఇస్తారా? ముఖ్యంగా ప్రజల ఇట్లాంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజల భూమిక ఏదైతే ఉండాలో అది లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సమాజంలో కొన్ని రుగ్మతలు లేదా కొన్ని ఉన్నాయి. వాటన్నిటికి వ్యతిరేకంగానైతే పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. మోడల్గా ఒక ప్రాంతాన్ని తీసుకొని పని చేయడమా, ఎట్లా చేయడము, అందరినీ కలిసి మాట్లాడుకున్నప్పుడు అర్థమవుతుంది. అది అందరినీ కలిసి తీసుకుపోయినప్పుడు అర్థమవుతుంది ఎంతమంది కలిసి వస్తారు దానికి, ఆ ప్రయత్నానికి అని చెప్పనేటువంటిది. దాంట్లో అందరిలో భాగం మేము తప్ప మేమేదో లీడింగ్లో ఉంటామని చెప్పనేటువంటిది ఎవరేం ఊహించుకోకండి. ఎక్కువ చేసి చూడ